తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో పలు సేవా కార్యక్రమాలు కూడా స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారితో పాటు మొత్తం నవీన్ గారు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ఈ యొక్క రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఏ విధంగా చేస్తున్నారు, ఎటువంటి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు? నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి సందర్భంగా రాత్రి 12 గంటల నుంచి కూడా వివిధ రకాల్లో సంబరాలు చేసుకోవడం జరిగింది. మా కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి దానికంటే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగినటువంటి ఎన్నో సంఘటనలు మళ్ళీ ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మరి మీడియా ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది, బయోపిక్ ద్వారా. అది కాకుండా ఈరోజు ఉదయం నుంచి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరం అన్నది సుమారు ఇప్పటికప్పుడే 400 మందికి రక్తం తీయడం జరిగింది. ఇంకా ఓ 300 మంది వరకు కూడా పైబడి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతా జనం ఉన్నారు, తీయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రక్తదాన శిబిరం తీయడం అన్నది, శిబిరం నిర్వహించడం అన్నది ప్రధానంగా కార్యకర్తలందరూ వచ్చి చంద్రబాబుకి ఒక భరోసా ఇవ్వడం, నీ కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి భరోసా ఇవ్వడం. నీ కోసం అంటే చంద్రబాబు కొరిగేదేం కాదు, ఈ రాష్ట్రం కోసం. కార్యకర్త ఎంత బలంగా సపోర్ట్ ఇస్తే నాయకుడు అంత బలంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి చేస్తాడు అనేటటువంటి ఆలోచనతో ఇవాళ ఓ రకంగా చెప్పుకోవాల్సి వస్తే ఏప్రిల్ 20 అన్నది ఆంధ్రప్రదేశ్కి సువర్ణాక్షరాలతో లెక్కించేటటువంటి రోజు. అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక దిశ నిర్దేశించడమే కాకుండా యావత్ భారతదేశంలోనే కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఒక విజనరీ లీడర్ పుట్టినటువంటి రోజు ఈరోజు. ఇకపోతే ఇక్కడ మేము చేసే కార్యక్రమాలు అయితే ఆయన వెన్నంటి నడిచే కార్యకర్తలుగా ఏదైతే తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చెయ్యాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగిందో, గతంలో జన్మభూమిలో కానీ పరిశ్రమించడం ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక బంగారు కుటుంబాన్ని తయారు చేయాలి ప్రతి ఒక్కడు అనేటటువంటి కార్యక్రమాన్ని ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇవాళ సాయంత్రం 4 గంటలకి మా జగ్గంపేట నియోజకవర్గంలో నేను నాయకుడిగా ముందు ఒక కుటుంబాన్ని ఎంచుకుని ఒక సంవత్సర కాల పరిధిలోనే ఇదే ఏప్రిల్ 20వ తారీఖు లోపల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే విధంగా ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తయారు చేసిస్తాను. తర్వాత మా చిట్టిబాబు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా తలకొక కుటుంబాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నాయకుడు ఆదర్శంగా ఉంటే ఫాలోయర్స్ కూడా అదే ఆదర్శంగా నడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న టూర్ వెళ్తూ ఓ బంగారు కుటుంబాన్ని దత్తత చేసుకున్నాడు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను దత్తత చేసుకోబోతున్నాను. ఇది విధానం. ప్రధానంగా చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గానికి అలాగే చంద్రబాబు కూడా ఎనలేని సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేశారని గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఆయనతో నడిచినటువంటి రాజకీయ అనుభవం మీది కూడా చూసుకుంటే ఏ విధంగా చూడాలంటారు? మేము సహచర రాజకీయ జీవితం గడిపిన వాళ్ళు. ఎందుకంటే 1978లో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, నేను రాజకీయాల్లోకి వచ్చాం. ఆ రోజు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాం. ఆ రకంగా చంద్రబాబుతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆయన నాయకత్వాన్ని నేను ఎప్పుడు కూడా అభిమానిస్తాను. అలాగే ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు ఎంత పరిశ్రమిస్తాడో అంతే పరిశ్రమిస్తాను నేను కూడా.
75 సంవత్సరాలు ఆయనకు పూర్తయిపోయి ఇప్పటికే మీరు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఆయనతో పాటు ధీటుగా కూడా మీరు పనిచేస్తున్నారు. అంటే యువత పుడుతున్న రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలని మీరు సందేశం ఇవ్వబోతున్నారు? యువత చంద్రబాబు ఆదర్శం. ఆయన 75 సంవత్సరాల నవ యువకుడు. ఆయన ఏ రకంగా ఇవాళకి 75వ సంవత్సరంలో కూడా తన జీవిత గమనాన్ని సాగిస్తున్నాడో, ఏ రకమైనటువంటి క్రమశిక్షణతో తన జీవితాన్ని నడుపుతున్నాడో, యువత కూడా అదే రకమైనటువంటి విధానంతో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా వెళ్ళగలిగినప్పుడే మన రాష్ట్రం అన్ని రకాలుగానే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఇంకా ఇప్పుడు ఆయన మీ పాలనలో కావచ్చు, ఇప్పుడు ఇంకా ఎటువంటి అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు? నేను జగ్గంపేట నియోజకవర్గంలో చంద్రబాబు సహకారంతో నా ఎన్నికల ముందే ఆయన కూడా హామీ ఇచ్చాడు. ఇదే జగ్గంపేట నడిబొడ్డులో 4 అంశాలను ప్రామాణికంగా పెట్టుకున్నాను. 1 విద్య, 2 వైద్యం, 3 సాగునీరు, 4 పరిశ్రమలు, నిరుద్యోగ సమస్య పరిష్కారం. ఈ 4 అంశాలని ప్రామాణికంగా పెట్టుకుని 4 సాధించాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సర కాలంలోనే నేను చాలా వరకు సగం వరకు కూడా 4 కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కే 4 కూడా ఎస్టాబ్లిష్ చేయగలదనేటటువంటి ధైర్యం నాకుంది చంద్రబాబు సహకారంతో. అంటే నియోజకవర్గ ప్రజల్లో అలా నెహ్రూ గారు మంత్రి కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు గారు మీకు ఇది అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పటికే ట్రస్ట్ బోర్డు నెంబర్ ఇచ్చారు, టీటీడీ బోర్డుకి సంబంధించి. ఇవన్నీ చూస్తే ఎలా చూడాలంట? నాకు ఏది ఇష్టమో అది చేయడం ఆయన ఇష్టం. ఆయనకి నాకు అప్పచెప్పే ప్రతి బాధ్యత కూడా మనసా వాచ నేను కోరుకునేటటువంటిది, నాకు ఇష్టమైనటువంటి బాధ్యతలనే నాకు అప్పచెప్తాడైనా. ఇవాళ నేను 74 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు కావాలన్నది ఆయన ఎప్పుడో నేను నాకు ట్రస్ట్ బోర్డు చైర్మన్, తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇస్తాను అన్నప్పుడు నేను చెప్పాను, నా వయసు కరెక్ట్ కాదు ఇది తిరుపతి దేవస్థానం చైర్మన్ చేయడానికి. ఆ వయసులో ఆ అవకాశం నాకు ఇయ్యి అని చెప్పేసి అని అడిగాను. అదే కరెక్ట్ వయసు అని ఇవాళ గుర్తించి నాకు తిరుమల దేవస్థానం చైర్మన్ ఇచ్చాడు. ఇక మంత్రి పదం అంటారా? మంత్రి పదవి అనుకుంటా నేను అనుకున్నటువంటి 4 అంశాలని కానీ నేను సాధించగలిగితే ఇంకంతకంటే నేను చేసేదేంటి? ఇక చంద్రబాబు నాకు ఇచ్చిందంటారా? ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి, ఇంక్లూడింగ్ చంద్రబాబుతో సహా, ఒక్క నియోజకవర్గానికి 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు 4 సార్లు నేను ఎమ్మెల్యే అయినటువంటి సందర్భంలో, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో నాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అంతకంటే నాకేంటి? ఓకే, మీ ఆలోచన విధానం ఆయన ఆలోచన విధానం ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. మీ సూచనలు సలహాలు ఆయన ఏమైనా తీసుకుని ఉంటారు? డెఫినెట్గా నిర్మమాటంగా చెప్తాను. నేను ఆయన తప్పు చేస్తే తప్పు అని చెప్తాను, రైట్ చెప్తే రైట్ అని చెప్తాను. నా ఆలోచనల్ని ఆయన పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాకతాళీయంగా కూడా జరుగుతుంటాయి. నేను అనుకున్నది నేను చెప్పకుండానే చేసేసేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అలాగే ఆయన అనుకునేదాన్ని, ఆయన చేద్దాం అనుకునేదాన్ని ముందుగానే నేను చెప్పేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కాకతాళీయంగా జరిగిన మా ఇద్దరు మనస్సులు ఒకే విధంగా ఉంటాయనడానికి నిదర్శనం. ఫైనల్గా ఏం కోరుకుంటారంటే, ఆయన 15 సంవత్సరాల పాటు సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటారు? ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టవంతులు అయితే పవన్ కళ్యాణ్ కోరికను ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన ఇంకొక మరో 15 సంవత్సరాలు సీఎంగా ఉంటే మనం అమెరికాని దాటే స్థాయిలో ఉంటాం. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే టీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో మాత్రం కనివీని రీతిలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. పలు రక్తదాన శిబిరాలతో పాటు అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఉదయం రాత్రి భారీ ఎత్తున 75 కేజీల కేకును జగ్గంపేట నియోజకవర్గంలోనే కట్ చేశారు. అలాగే ఈ రోజు అయితే భారీగా అభిమానులు, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు భారీ ఎత్తున వచ్చి రక్తదానం అయితే చేపడుతున్నారు. ప్రధానంగా ఆయన ఒకటే కోరుకుంటున్నాం,
పవన్ కళ్యాణ్ లాంటి వారు 15 సంవత్సరాల పాటు సీఎంగా కావాలని చంద్రబాబును కోరుకున్న విధంగానే నేను కోరుకుంటున్నా. ఆయనతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా కూడా అతనికి ఇటువంటి అనుభవం ఉండాలని కూడా కోరుకుంటున్నానని, అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, జగ్గంపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.